మగవారిలో వచ్చేటువంటి ఒక బట్టతల ఒక ప్యాటర్న్ మాదిరిగా అంటే ఫ్రంట్ నుంచి బ్యాక్కి చాలా మందిలో చూస్తూ ఉంటాం. కానీ ఫిమేల్స్లో ఆ మాదిరిగా చూడం. ఫిమేల్స్లో ముఖ్యంగా మీ యొక్క హెయిర్ పార్టిషన్ చేసినప్పుడు పార్టిషన్ లైన్కు అటు ఇటు ఉన్నటువంటి ఒక వెంట్రుకలు పలసబడినట్లు కనబడ్డా, లేకపోతే మీరు ఆయిల్ రాసుకున్నప్పుడు కావచ్చు, తలస్నానం చేసినప్పుడు కావచ్చు, మీ వెంట్రుకలు ఇంకా పలసబడినట్లు కనిపించినా అది యొక్క బట్టతలకు లక్షణమే. అయితే ఈ బట్టతల మరి ఫిమేల్స్లో ఎందుకు వస్తూ ఉంటుంది, మరి దాన్ని ఏ విధంగా గుర్తించాలి అంటే దాని గురించి తెలుసుకునే ముందు అసలు వెంట్రుకలు ముఖ్యంగా థిక్నెస్ బట్టి 3 రకాలుగా విభజించడం జరిగింది. వీటిని టర్మినల్ హెయిర్స్ అంటే 60 మైక్రోమీటర్ సైజ్ కంటే ఎక్కువగా థిక్నెస్ ఉంటే దాన్ని టర్మినల్ హెయిర్స్ అని చెప్పేసి, 30 మైక్రోమీటర్ సైజ్ కంటే తక్కువగా ఉంటే దాన్ని వెలస్ హెయిర్స్ అని చెప్పేసి, 30 to 60 మైక్రోమీటర్ మధ్యలో ఉంటే దాన్ని ఇంటర్మీడియట్ హెయిర్స్ అని చెప్పేసి అంటూ ఉంటాం. ముఖ్యంగా ఫిమేల్స్లో స్కాల్ప్ పైన ఉన్నటువంటి వెంట్రుకలు మొత్తం కూడా టర్మినల్ హెయిర్సే. వారి యొక్క ఫేస్ పైన ఉంటాయి కదా, చిన్న చిన్న వెంట్రుకలు ఉంటాయి కదా, అవన్నీ కూడా కనిపించవు, కానీ చిన్న వెంట్రుకలు ఉంటాయి, అవన్నీ కూడా వెల్లెస్ హెయిర్సే. అయితే ప్రాసెస్ తెలుసుకునే ముందు థిక్నెస్ ఆధారంగా వెంట్రుకలు విభజించడమే కాకుండా హెయిర్ యొక్క సైకిల్ గురించి తెలుసుకోవాలి. హెయిర్ యొక్క సైకిల్ గురించి ఇంతకుముందు కూడా వివరంగా చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా క్లుప్తంగా ఏంటంటే హెయిర్ యొక్క సైకిల్లో ముఖ్యంగా 3 భాగాలు ఉంటాయి, 3 ఫేజెస్ ఉంటాయి. ఒకటి అనాజన్ ఫేజ్ అని, కెటాజన్ ఫేజ్ అని, టీరోజన్ ఫేజ్ అని చెప్పేసి అంటూ ఉంటాం.